వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఈ రోజు అమలాపురం రుచుల్లో మనం మటన్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం ఒక 1/2 కిలో మటన్ని ఈ విధంగా శుభ్రం చేసుకుని తీసుకున్నాను. దీంట్లో మనం పసుపు, కారం, మీ టేస్ట్కి తగిన విధంగా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకుంటున్నామండి. మనం టేస్ట్కి తగిన విధంగా సాల్ట్, అలాగే లెమన్ జ్యూస్, ధనియాల పౌడర్, ఆయిల్ అండి, కొంచెం ఆయిల్ కూడా వేసుకుని మొత్తం దీని అంతటిని మనం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని దీన్ని ఒక 2 అవర్స్, మీకు టైం ఉంటే ఒక 2 అవర్ లేదా 1 అవర్ మనం చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం చక్కగా మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి మ్యారినేట్ చేసుకున్నటువంటి మటన్ని తీసుకుని మనం కుక్కర్లో వేసుకుంటున్నామండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామండి, మరీ ఎక్కువ కాదు, కొంచెం వాటర్. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకుని మనం ఒక 6 విజిల్స్ స్టవ్ మీద పెట్టుకోవాలండి కుక్కర్. మటన్ ఫ్రై చేసుకోవడానికి మనం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ హీట్ చేసుకున్నామండి. తర్వాత ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్, ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద టమాటో అండి యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా ఈ విధంగా చక్కగా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కుక్కర్ పెట్టుకున్నటువంటి మటన్ పీసెస్ని వాటర్తో సహా ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం హైలో పెట్టేసుకుని తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో పుదీనా, ఇప్పుడు దీంట్లో హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ అండి, ఇప్పుడు ఇందులో నుంచి మొత్తం ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసేలాగా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆల్మోస్ట్ చూసారు కదండి, ఆయిల్ వస్తూ ఉంది. ఇవేమో ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అన్నమాట. సో వాటిని కూడా యాడ్ చేశాను. చూసారు కదండి, ఆల్మోస్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం కొంచెం. చూసారు కదా, జస్ట్ నేను ఇలా ఫోర్క్ ఇలా జస్ట్ ప్రెస్ చేస్తున్నాను, ఎంత చక్కగా మెత్తగా ఉడికిపోయిందో. చూసారు కదా, మటన్ అంటే కొంతమందికి ఒక అభిప్రాయం ఉంటుంది, అది ఉడుకుతుంది ఉడకదు, సో అట్లా ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఏం కాదండి, చక్కగా మనం చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. చూసారా జస్ట్ ఎలా అయిపోయిందో, చాలా మెత్తగా రెడీ అయిందన్నమాట మనకి కర్రీ. సో డిష్ అవుట్ చేసుకుందాం. అదండి ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు చూసి చూపించిన మటన్ ఫ్రై. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ అమలాపురం రుచులు. టేక్ కేర్, బాయ్.